వ్యవహారాలను చూసేందుకు నియమించిన పాలక మండలి సభ్యులు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. వీవీఐపీ అతిథి గృహాల్లో బస కల్పించాలని, ఆన్లైన్ సేవలను ఆఫ్లైన్కు తీసుకురావాలన్న డిమాండ్లు వివాదాస్పదమవుతున్నాయి. తమ కుటుంబ సభ్యులతో పాటు అనుచరులకు ధర్మకర్తలతో సమానంగా సౌకర్యాలు కల్పించాలన్న ప్రతిపాదనలు అధికారులకు లేనిపోని తలనొప్పులను తెచ్చిపెడుతున్నాయి. రాయలసీమలోని ఓ ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితే ఉందంటారు. వీవీఐపీ సూట్స్లో వసతి కల్పించాలని పాలక మండలి సభ్యులు మంకుపట్టు పడుతుంటే అధికారులు చెప్పిందేంటి? మహిళా సభ్యుల భర్తలు సకల సౌకర్యాలు అడుగుతున్నారా? ఆలయ టెండర్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారా? ధర్మకర్తలు అధర్మంగా వ్యవహరిస్తున్నారా? ట్రస్ట్ బోర్డులు ఉన్నది భక్తుల సౌకర్యాలు చూడడానికా లేక సొంత వ్యవహారాల కోసమా? ఇంతకీ ఏ దేవాలయంలో ఈ పరిస్థితి ఉందో ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. దేవుడి ఆస్తులను తమ సొంత సౌకర్యాలకు వాడుకోవాలనుకునే ధర్మకర్త భక్తుల నమ్మకాన్నే కాదు, దైవాన్ని మోసం చేసినట్టు అవుతుంది. ఆలయ నిర్వహణ కోసం నియమించిన ధర్మకర్తలు ధర్మాన్ని మరిచి అధర్మంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దేవాలయాల పాలక మండళ్లు ఉన్నది భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేయటానికి. కానీ కొన్ని చోట్ల తమ స్వార్థం కోసం ఈ లక్ష్యానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి సంగతి పక్కన పెట్టి తమ స్వలాభం, పలుకుబడిని పెంచుకోవాలని చూస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వ్యక్తిగత సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. శ్రీశైల మల్లన్న ఆలయ ట్రస్ట్ బోర్డు వ్యవహారం ఇలానే ఉందంటారు. కూటమి ప్రభుత్వ పాలనలో బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం అభివృద్ధి చెందుతోంది. భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్న క్రమంలో ఆదాయం పెరుగుతోంది. ఆర్జిత సేవలు, దర్శనం, ఆన్లైన్ రిజర్వేషన్ వంటి విషయాల్లో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తుంటే పాలక మండలికి మాత్రం ఇవి నచ్చటం లేదు. సంస్కరణలు తీసుకొస్తే తమకు విలువ ఏముంటుంది? దర్శనాల టికెట్ల కోసం తమ దగ్గరకు వచ్చేవారు ఎవరుంటారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టేది మరో దారి అన్నట్టు ఆన్లైన్ సర్వీసులను విస్తృతం చేసి సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని భక్తులు కోరుకుంటూ ఉంటే పాలక మండలి సభ్యులు మాత్రం ఆఫ్లైన్ కావాలనటం విడ్డూరంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ అంశంపైనే చర్చించారని సమాచారం. సేవలు, దర్శనాల టికెట్లను ఆన్లైన్లో జారీ చేయటం తమకు ఇబ్బందిగా మారిందన్నది కొందరు పాలక మండలి సభ్యుల మాట. టికెట్లు లేకుండా దర్శనాలు కల్పించాలని కోరుతున్నారని సమాచారం. అలాగే కాటేజీలు ఫ్రీగా ఇవ్వాలన్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అంతేకాదు, తాము చెప్పిన వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని, అర్చకులు ఆశీర్వచనం అందించాలని అధికారులను అడిగారని సమాచారం. పాలక మండలి సమావేశాలకు సభ్యులు శ్రీశైలం వచ్చినప్పుడు గణేష్, మల్లికార్జున సదన్లో బస చేసే సౌకర్యంతో పాటు దర్శనం కల్పిస్తారు. కానీ ఈ సౌకర్యాలపై కొందరు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వినిపిస్తోంది. వీవీఐపీలకు కేటాయించే కాటేజీలు తమకు ఇవ్వాలని గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని సమాచారం. సౌకర్యాలను బట్టి ఒక్కో కాటేజీకి రోజుకు 10,000 నుంచి 50,000 వరకు అద్దె వసూలు చేస్తారు. స్థాయి, హోదాను బట్టి కేటాయిస్తారు. కానీ పాలక మండలి సభ్యులు తమకు ఉచితంగా ఇవ్వాలని కోరటం విడ్డూరంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలా చేస్తే దేవస్థానం ఆదాయానికి భారీగా గండిపడుతుందని అధికారులు ట్రస్ట్ బోర్డు సభ్యులు దృష్టికి తెచ్చారు. కానీ అవన్నీ తమకు తెలియదు, వీవీఐపీ కాటేజీలనే కేటాయించాల్సిందేనని కొందరు సభ్యులు మంకుపట్టు పట్టి అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. అయితే అధికారులు అందుకు ససేమిరా అనటంతో బోర్డు సభ్యులు సీరియస్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. పాలక మండలి సమావేశాల్లో అభివృద్ధి అంశాలపై నామమాత్రంగా చర్చించి దేవస్థానంలో ఉచితంగా వీవీఐపీ కాటేజీల కేటాయింపు, దర్శనాలు వంటి అంశాలపైనే ఎక్కువ చర్చ జరిపిన సభ్యుల తీరుపై విస్తుపోవటం అధికారులు, సిబ్బంది వంతైంది. ధర్మకర్తల మండలి సభ్యులు ధర్మాన్ని పాటించాలి. దేవస్థానం అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టాలి. భక్తి భావంతో మెలగాలి. కానీ కొందరు స్వలాభం కోసం ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి పాలక మండలి చైర్మన్, సభ్యులు, ఎక్స్ అఫీషియో మెంబర్లు కలిపి 23 మంది ఉన్నారు. వీరిలో 4 మహిళలు. కానీ మహిళా సభ్యుల భర్తల పెత్తనం చెలాయిస్తున్నారని వినిపిస్తోంది. అభివృద్ధి పనుల టెండర్లు, ఉచితంగా రూములు, దర్శనాలతో ఇతర సౌకర్యాలు కల్పించాలని దేవస్థానం సిబ్బందిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. ఇటీవల ఆలయంలో కైలాస కంకణాల టెండర్లను దక్కించుకునేందుకు 2 మహిళా సభ్యులు పోటీ పడ్డారు. అయితే ఎవరికి ఇవ్వాలో అర్థం కాక ఆలయ అధికారులు టెండర్లను వాయిదా వేశారు. ప్రతి దానిలో మహిళా సభ్యుల భర్తలు వేలు పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అనధికార సభ్యుల వేధింపులు భరించలేకపోతున్నామని కొందరు సిబ్బంది ఓ అధికారి దగ్గర తమ ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.
ట్రస్ట్ బోర్డు సభ్యుల బారి నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద పాలక మండలి సభ్యుల తీరు వివాదాస్పదమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకోవాలని, ఇలాంటివి అరికట్టాలని కోరుతున్నారు. సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి.